హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారు అంటే తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించి 2023 మార్చ్లో జరగబోవు ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ అనోటేషన్స్ అండ్ క్వశ్చన్స్ మీరు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. మనం ఏం చేద్దామంటే ఇంపార్టెంట్ అనోటేషన్స్ అండ్ క్వశ్చన్స్ ఒకసారి నేర్చుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి పోయంకి సంబంధించిన ఇంపార్టెంట్ అనోటేషన్స్, క్వశ్చన్స్, అలాగే లెసన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అనోటేషన్స్ అండ్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. దాని తర్వాత షార్ట్ స్టోరీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనము నేర్చుకుందాం. సో ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీరేం చేయాలంటే ఇప్పటి వరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? రైట్ ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి పోయమ్స్. ఆ పోయమ్స్లో ఉన్న ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఏంటి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మన పోయం వచ్చేసి హ్యాపీనెస్ అనేది ఉంది. అందులో ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఒకసారి చూద్దాం. సో నేను ప్రతి లెసన్లో నుంచి కానివ్వండి, పోయంలో నుంచి కానీ రెండు ఇంపార్టెంట్ అనోటేషన్స్, రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్నాను. అలాగే షార్ట్ స్టోరీకి సంబంధించి రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకి షార్ట్ స్టోరీస్ నుంచి అనోటేషన్స్ అడగడం జరగదు కాబట్టి, సో షార్ట్ స్టోరీస్ నుంచి మీకు ఓన్లీ రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ పోయం చూద్దాం, హ్యాపీనెస్. సో హ్యాపీనెస్లో ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఒకసారి చూద్దాం. ఐ ఆస్క్డ్ ద ప్రొఫెసర్స్ హూ టీచ్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ టు టెల్ మీ వాట్ హ్యాపీనెస్ ఈజ్. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ అనోటేషన్. సో నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ అనోటేషన్ ఏంటి అంటే చూద్దాం. అండ్ దెన్ వన్ సండే ఆఫ్టర్నూన్ ఐ వండర్డ్ అవుట్ అలాంగ్ ద డిసిప్లైన్స్ రివర్. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ అనోటేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద నరేటర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైండింగ్ అవుట్ వాట్ హ్యాపీనెస్ ఈజ్. So this is first important question. And the second one is seeing helps one better in understanding that listening to. Justify the statement with reference to the poem happiness. So ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పోయం ఉంది మనకి, అదేంటి అంటే ఏ రెడ్ రెడ్ రోజ్. సో ఈ సెకండ్ పోయంలో నుంచి ఇంపార్టెంట్ అనోటేషన్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఓ మై లవ్ లైక్ ఏ రెడ్ రెడ్ రోజ్ దట్ న్యూలీ స్ప్రంగ్ ఇన్ జూన్. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ అనోటేషన్. అండ్ ద సెకండ్ వన్ చూద్దాం. అండ్ ఐ విల్ లవ్ దీ స్టిల్ మై డియర్ టిల్ ఏ సీ గ్యాంగ్ డ్రై. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ అనోటేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పోయంలోనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. How is the feeling of love expressed in a red rose? So ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. వాట్ డస్ ద స్పీకర్ ప్రామిస్ ఇన్ ఏ రెడ్ రోజ్. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ మనకున్న మూడవ పోయం ఏంటంటే ద బెగ్గర్. ఈ బెగ్గర్ అనే పోయంలో ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఏ ఫుడ్ గివర్ హీ ఈజ్ హీ with ability to mitigate the sky's hunger. This is the first important annotation. And the second one important annotation is have you seen a beggar at your threshold with severed hands? Brother, he is my farmer. So ఇది రెండో ఇంపార్టెంట్ annotation. సో నెక్స్ట్ ద బెగ్గర్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. How does the poem The Beggar describe the farmer's pathetic physical condition? So this is the first important question. And the second important question is list the abilities a farmer is endowed with according to the poem. So the second important question from the poem Beggar. Right? Next to manaki fourth పోయం ఉంది, అది వచ్చేసి ద నోబుల్ నేచర్. సో ఈ పోయంలో ఇంపార్టెంట్ అనోటేషన్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ లైక్ ఎ ట్రీ ఇన్ బల్క్ డోత్ మేక్ మ్యాన్ బెటర్ బీ. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ అనోటేషన్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ అనోటేషన్ వచ్చేసి ఏ లిల్లీ ఆఫ్ ఎ డే ఈజ్ ఫేరర్
far in May. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ annotation. So next ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ డిస్కస్ ద యాప్ట్నెస్ ఆఫ్ ది టైటిల్ ద నోబుల్ నేచర్ ఆఫ్ ద ఫర్ ద పోయం. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద లిల్లీ దట్ సీజ్ మ్యాటర్స్ నాట్ బట్ బ్యూటీ కౌంట్స్ ఎలాట్. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ద నోబుల్ నేచర్. అండ్ మనకి లాస్ట్ పోయం ఉంది. సో అది 5వ పోయం. అదేంటి అంటే కీప్ గోయింగ్. సో ఇందులో ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి యు మే సక్సీడ్ విత్ అనదర్ బ్లో. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ అనోటేషన్. సెకండ్ వన్ వచ్చేసి ఆఫెన్ ద గోల్ ఈజ్ నియరర్ దాన్ ఇట్ సీమ్స్ టు ఎ ఫెయింట్ అండ్ ఫాల్టర్ మ్యాన్. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ అనోటేషన్ మనకి కీప్ గోయింగ్కి సంబంధించి. నెక్స్ట్ కీప్ గోయింగ్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. కీప్ గోయింగ్ ఈజ్ ఎ క్లాసికల్ ఇన్స్పిరేషన్ పోయం క్లెయిమ్ మెనీ క్రిటిక్స్ ఇది వచ్చేసి సో ఏంటంటే కీప్ గోయింగ్ ఈజ్ ఎ క్లాసికల్ ఇన్స్పిరేషన్ పోయం క్లెయిమ్ మెనీ క్రిటిక్స్. సో దానికి మీ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాడు. సబ్స్టేనిటీ అని అర్థం అనమాట. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి అండ్ ఈజీ టు రీడ్ పోయం కీప్ గోయింగ్ ఈజ్ రిచ్ బోత్ ఇన్ ఇట్స్ కంటెంట్ అండ్ ఫామ్ ఎక్స్ప్లెయిన్ ద ఎబో స్టేట్మెంట్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ కీప్ గోయింగ్. సో దీంతో మనకి పోయమ్స్ అయిపోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి లెసన్స్ ఉన్నాయి. సో లెసన్స్లో 5 ఉన్నాయి. సో ఆ 5 లెసన్స్ సంబంధించిన ఇంపార్టెంట్ అనోటేషన్స్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి ద 2 sides ఆఫ్ లైఫ్. ఇందులో ఇంపార్టెంట్ అనోటేషన్స్ చూద్దాం. ఇన్ థాట్, ఇన్ టాక్, ఇన్ యాక్షన్ ఐ థింక్ యూ విల్ ఫైండ్ దట్ యూ కెన్ సపరేట్ లైఫ్ ఇంటూ దీస్ 2 divisions, ద డార్క్ సైడ్ ఆఫ్ ద అండ్ ద బ్రైట్ సైడ్, ద డిస్కరేజ్ సైడ్ అండ్ ద ఎంకరేజ్ సైడ్. సో ఈ అనోటేషన్ చదువుకోండి. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ అనోటేషన్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ వాట్ అ పర్సన్ ఈజ్ ఏబుల్ టు హోల్డ్ ఇన్ హిజ్ హెడ్ సో మచ్ యాజ్ ఇట్ ఈస్ వాట్ ఎ పర్సన్ ఈజ్ ఏబుల్ టు ఫైండ్. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ అనోటేషన్ ఫ్రమ్ ద 2 sides ఆఫ్ లైఫ్ అనే లెసన్లో నుంచి. నెక్స్ట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. 2 sides ఆఫ్ లైఫ్ అనే లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. హౌ డస్ బుకర్ టి వాషింగ్టన్ అడ్వైజ్ ద టీచర్స్ ట్రైనీస్ టు డెవలప్ frankness and honesty in their teaching? So this is the first important question. And the second one is the whole speech is on the human traits. Comment with reference to Booker T. Washington's 2 sides of life. So ఇది ఫస్ట్ లెసన్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ సెకండ్ లెసన్ చూద్దాం. అది వచ్చేసి ఫాదర్ డియర్ ఫాదర్. సో ఇందులో ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ మై ఫస్ట్ ర్యాంక్ స్లిప్ టు ద సెకండ్. సో లేదా ఎస్ మై ర్యాంక్ స్లిప్ టు ద సెకండ్. ఇక్కడ ఫస్ట్ అనేది మిస్ అయినట్టుంది, చూసుకోండి ఒకసారి. ఆ అనోటేషన్లో నేను టైప్ చేసినప్పుడు మిస్ అయి ఉంటుంది. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ అనోటేషన్ ఫ్రమ్ దిస్ లెసన్ ఈజ్ అండ్ షీ వాజ్ క్రాస్ షీ సెడ్ గో అండ్ ఆస్క్ ద గాయ్ హూ కీప్స్ ద గార్డెనింగ్ థింగ్స్. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ అనోటేషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. So first one, write a paragraph on the present day education system as described in Rahul's letter. So the first important. And the second important question from this lesson is what is the attitude of teachers towards learners? Illustrate in Father Dear Father. So ఇది second important question అనమాట. సో రైట్, నెక్స్ట్ మనకున్న థర్డ్ లెసన్ ద గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క. సో ఇందులో ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఒకసారి చూద్దాం. Though the trees grow by her are worth several crores of rupees today, her life has no respite from poverty. So this is first important annotation. And the last one is her ikkada HER పడింది. Her intentions are evidently good as she has planted trees in rich biodiversity. సో ఇది మీకున్న ఇంపార్టెంట్ అనోటేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క. ఆల్ గ్రేట్ థింగ్స్ హ్యావ్ హంబుల్ స్మాల్ బిగినింగ్స్ జస్టిఫై ద స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద లైఫ్ అండ్ వర్క్ ఆఫ్ తిమ్మక్క.
సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ వై వాజ్ తిమ్మక్క కాల్డ్ సాలుమరడ. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ద గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క. నెక్స్ట్ మనకి ఫోర్త్ లెసన్ ఉంది, ద ఫస్ట్ 4 minutes. సో ఇందులో ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఒకసారి చూద్దాం. నో వన్ ట్రైడ్ టు పర్స్యూడ్ మీ, ద డెసిషన్ వాజ్ మైన్ అలోన్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ అనోటేషన్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ అనోటేషన్ ఈస్ ద ఫిజికల్ ఓవర్డ్రాఫ్ట్ కేమ్ ఓన్లీ ఫ్రమ్ గ్రేటర్ విల్ పవర్. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ అనోటేషన్ ఫ్రమ్ ద ఫస్ట్ 4 minutes. దీని తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. హౌ డిడ్ రోగర్ బ్యానిస్టర్ ఫీల్ ఇన్ ద ఫస్ట్ ల్యాప్ ఆఫ్ ద రేస్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. And the second one is describe the feelings of Dr. Roger Bannister after the race was over. So ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ మనకి లాస్ట్ లెసన్ ఉంది, అదేంటి అంటే బాక్స్ అండ్ కాక్స్. సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనోటేషన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ అనోటేషన్ చూద్దాం, అవేంటి అంటే ఇట్ వాజ్ ఎ క్యాపిటల్ ఐడియా ఆఫ్ మైండ్ దట్ ఇట్ వాజ్. సో ఇది ఫస్ట్ అనోటేషన్ ఫ్రమ్ ద బాక్స్ అండ్ కాక్స్. అండ్ ద సెకండ్ వన్, Cox, I shan't want you today, you can have a holiday. So ఇది సెకండ్ ఇంపార్టెంట్ అనోటేషన్. నెక్స్ట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో ఇవేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ ఈజ్ బాక్స్ అండ్ కాక్స్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద బెస్ట్ ఫాస్ ఆఫ్ ది 19th century. Support the statement with illustrations from the play. This is the first important question from this lesson. And the second one is sketch in a paragraph the character of Mrs. Bouncer. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో దీంతో లెసన్కు సంబంధించిన అనోటేషన్స్ అండ్ క్వశ్చన్స్ అయిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం షార్ట్ స్టోరీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చూస్తాం. సో ఎందుకంటే షార్ట్ స్టోరీస్లో మనకి అనోటేషన్స్ అడిగారు కాబట్టి సో ఇందులో క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. సో మనకి 5 అనోటేషన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఏంటి అంటే ప్లేయింగ్ ద గేమ్. సో ఆ ప్లేయింగ్ ద గేమ్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ ఏ పారాగ్రాఫ్ ఆన్ హౌ అలెన్ అండ్ హిస్ పేరెంట్స్ ఫెల్ట్ ఎక్సైటెడ్ వెన్ హీ వాజ్ chosen and choose to play for school cricket match. So this is the first important question. And the next important question is helping the old is as good as playing the game. Elucidate with reference to the story. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి రెండవ షార్ట్ స్టోరీ వచ్చేసి ద 5 boons ఆఫ్ లైఫ్ అనేది ఉంది. సో ఇందులో ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద యంగ్ మ్యాన్ ఫీల్స్ దట్ 5 boons ఆర్ నాట్ గిఫ్ట్స్ బట్ ఇక్కడ గివ్స్ అని ఉంది, గిఫ్ట్స్ అది, బట్ నియర్లీ లీడింగ్ జస్టిఫై ఈజ్ his opinion with reference to his experiences. So ఇది ఫస్ట్ question important. And the second one is the years I have taught you wisdom, surely it must be so. Remarks the fairy, is she right, explain. So ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ షార్ట్ స్టోరీ ఉంది మనకి, అది వచ్చేసి ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి is the title the short story the short sighted brothers apt for the story title, explain. సో ఈ టైటిల్ ఈ స్టోరీకి యాప్ట్ అవుతుందా ఎక్స్ప్లెయిన్ చేయమని. ఈజ్ ద టైటిల్ ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్ యాప్ట్ ఫర్ ద స్టోరీ, ఎక్స్ప్లెయిన్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ డస్ ద స్టోరీ సపోర్ట్ ద వైజ్ సేయింగ్ హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, డిస్కస్. సో ఇవి ఈ ప్లేలో ఉన్న 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ షార్ట్ స్టోరీ వచ్చేసి సంగాల పంతులు. సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఈజ్ ద టైటిల్ సంగాల పంతులు యాప్ట్ ఫర్ ద స్టోరీ, ఎక్స్ప్లెయిన్. సో ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇందులో సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆల్ ద acrosides we cannot live, cries a woman of Ramasagaram, explain the acrosides the villagers were just subjected to. The villagers were subjected to. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అండ్ మనకి లాస్ట్ ఉంది, సో అది 5వ షార్ట్ స్టోరీ, అదేంటి అంటే ద డిన్నర్ పార్టీ. సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ ద అమెరికన్ న్యాచురలిస్ట్
ఇన్ ద స్టోరీ ద డిన్నర్ పార్టీ. సో మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ ద అమెరికన్ న్యాచురలిస్ట్ ఇన్ ద స్టోరీ ద డిన్నర్ పార్టీ. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ డిస్క్రైబ్ ద సీన్ ఆఫ్ ద డిన్నర్ పార్టీ. సో ఇవి మనకు సంబంధించిన లెసన్స్, పోయమ్స్, షార్ట్ స్టోరీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఎనోటేషన్స్, క్వశ్చన్స్. సో ఇది అండి. సో ఇవి మనం గెస్ చేసినాయి. సో మ్యాక్సిమం మీకు ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.